న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ముండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో బూరుగుపల్లి శేషారావు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 2024 సాధారణ ఎన్నికలకు నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకి కాకుండా ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు కేటాయించడంతో కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని బూరుగుపల్లి శేషారావు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగానే నిన్న వేలువెన్ను గ్రామంలో జరిగిన తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సమావేశానికి కందుల దుర్గేష్ను పరిచయం చేస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా నిశ్శబ్దం అలుముకుంది. కాసేపటికే తప్పరెళ్లిన బూరుగుపల్లి శేషారావు కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. సభ్యుడిగా మీకు అందరికీ తెలుసు, నేను బాధపడలేదు. మిమ్మల్ని అందరినీ చూసి నేను మీ సీట్ పడాలి వచ్చేస్తాను, మీరు ఏం బాధపడద్దు చేస్తారా. అయితే అంటే మీరందరూ నా మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారు, నేను మీ మనసుకి ఎంత దగ్గరగా ఉన్నాను. అంటే మీతో 30 సంవత్సరాల జీవితం అండి. సుమారుగా నేను